హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ లక్ష్మీ రవలి, ఎండి ఆయుర్వేద. ఈరోజు నువ్వులనేవి మన బాడీకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయనేది చూద్దాము. నువ్వుల్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులని సపరేట్‌గా ఉంటాయి కదా! దాంట్లో నల్ల నువ్వుల్లో పోషకాలనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం నార్మల్‌గా తెల్ల నువ్వులు వంటలో వాడుకుంటాం కాబట్టి, వాటి నుంచి నల్ల నువ్వులకు కన్వర్ట్ అవ్వండి. పోషకాలనేవి చాలా ఎక్కువగా అందుతాయి. దాంట్లో మనకు తెలిసిందే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన బాడీకి కావాల్సిన ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫాస్ఫరస్ గానీ, జింక్ గానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీకి చాలా యూజ్ అవుతాయి. సో, ఏ కండిషన్స్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్‌గా నువ్వుల లడ్డూలు తింటుంటాం కదా! పీరియడ్స్ రానప్పుడు గానీ ఇంట్లో. సో, అప్పుడు తెల్ల నువ్వుల లడ్డూలు కాకుండా నల్ల నువ్వులతో బెల్లం కలిపి లడ్డూలు చేసుకొని ఇవ్వండి. ఖచ్చితంగా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. దాంతో పాటు స్కిన్‌కి చాలా మంచిది. అంటే ముడతలు వస్తూ ఉంటాయి కదా కొంతమందిలో. ఆ ముడతలనేవి రాకుండా స్కిన్ టైట్నింగ్‌కి, మజిల్ టైట్నింగ్‌కి కూడా చాలా యూజ్ అవుతాయి. ఇంకా బాడీలో అంటే బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్‌ని గానీ, లిపిడ్ లెవెల్స్‌ని గానీ తగ్గించడంలో యూజ్ అవుతాయి. అందుకని మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి. సో, మెయిన్‌గా మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ ఏమున్నా కానీ నువ్వులనేవి చాలా యూజ్ అవుతాయి ఆ కండిషన్స్‌లో. ఇంకా హెయిర్‌కి మంచిదని కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా! కాల్షియం ఉండడం కాదు, హెయిర్ ఫాలికల్‌ని కూడా స్ట్రెంథెనింగ్‌కి యూజ్ చేస్తాయి. సో, వాత కండిషన్స్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు నువ్వుల నూనె అని చెప్పుకున్నాము. ఇంకా బ్రెయిన్ టానిక్‌గా వర్క్ చేస్తాయి. న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కానీ అవి రాకుండా కాపాడతాయి. వచ్చిన తర్వాత బ్రెయిన్‌ని స్టిమ్యులేట్ చేయడానికి నువ్వులనేవి చాలా యూజ్ అవుతాయి.